నా పేరు సుర్వి మణికంఠ, ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ అనేది ఒక సర్వీస్ సెక్టార్. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యాపార కేంద్రంగా మారింది. ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా మేము విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం, మంచి విద్య అందిస్తామని ఈరోజు విద్యా వ్యాపారం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నర్సరీ చదివే స్టూడెంట్కి 50,000 60,000 ఫీజు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా నర్సరీ చదివే విద్యార్థి కావచ్చు, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ చదివే విద్యార్థులకు అందరూ కూడా విచ్చలు ఫీజులు పెంచుకుంటా విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక చట్టం ఉన్నది, ప్రతి 2 సంవత్సరాలకు 8% ఫీజు పెంచాలని ఒక చట్టం ఉన్నది. కానీ ఇక ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు అన్నీ కూడా ఈ యొక్క చట్టాలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా సంవత్సరానికి 20% 30% ఫీజులు పెంచుకుంటా పేద విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మేము ఏబీవీపీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఇక తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి. ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్లో ఖచ్చితంగా ఆర్టీఏ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12 సబ్సెక్షన్ 1 ప్రకారము ప్రతి స్కూళ్ళల్లో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తా ఉంటే, ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని పక్కన పెట్టి వాళ్ళకి విచ్చలవిడిగా వాళ్ళు విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యను వ్యాపారం చేస్తుంటే ఊరుకునేటువంటి ఆర్గనైజేషన్ ఏబీవీపీ కాదు. అందుకనే మొన్న అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మొన్న హయ్యర్ ఎడ్యుకేషన్ ముంగట ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. కాబట్టి ఏబీవీపీ ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేస్తుంది. విద్యార్థుల పక్షాన నిలబడేటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉందంటే అఖిల భారత విద్యార్థి పరిషతే. ఈరోజు మనం అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో 27,000 పాఠశాలలు ఉంటే వాటిని 23,000 పాఠశాలను తీసేసి కేవలం 4,000 చేస్తా అంటా ఉన్నాడు. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, పేద విద్యార్థులకు అండా ఉండాల్సినటువంటి ప్రభుత్వ పాఠశాలను మూసివేసంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఊరుకోరని ఒక సందర్భంగా తెలియజేస్తాం. పేద విద్యార్థుల పక్షాన నిలబడి రేవంత్ రెడ్డి పేద విద్యార్థులను ఆదుకోవాలి, పేద విద్యార్థులకు అండా ఉండాలి, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఉండుకుంటా పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.